భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు వేదాలు. దేవభాషలో ఆవిర్భవించిన ఈ వేదాలు సమగ్రంగా మరే ఇతర భారతీయ భాషలోకి పరివర్తన చెందిన దృష్టాంతాలు చరిత్రలో లేవు. సారస్వత చరిత్రలో అపూర్వ ఘట్టంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఈ బృహత్తర యజ్ఞాన్ని ఒంటి చేత్తో నిర్వహించి 4 వేదాలను తేటతెనుగు వచనంలోకి అనువదించి ఆ ఆధ్యాత్మిక ఆకాశ గంగను తెలుగు మాగాణిలోకి ప్రవహింపజేసిన అపర సాహితీ భగీరథులు అక్షర బ్రహ్మ ఆంధ్ర వ్యాసులు శ్రీమాన్ దాశరథి రంగాచార్య. వేదం మంత్రం, వేదంలో ఉన్న అదే ఛందస్సు అయినా మంత్రం అంటారు. ఉపనిషత్తులు శ్లోకం అంటారు, మిగతా అదే ఛందస్సు. ఆ మంత్రం అపౌరుషేయం, మానవుడు రాసింది కాదు. అది మనకు ప్రత్యక్షమైతే కానీ నేను అనువాదం చేయలేను. ఈ విధంగా 10,000 మంత్రాలు సుమారు అవి నా ముందు ప్రత్యక్షమైనవి. ఎట్లా అంటే నేను కూర్చునేవాడిని, టేబుల్ మీద కూర్చుంటే ఇది మహారణ్యంగా కనిపించేది. సింహాలు, పెద్ద పుళ్ళు, మొసళ్ళు ఏయో మనల్ని మింగేస్తాయా? మనం దీన్నేమి రాయగలము? ఒక నిమిషం కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానిస్తాను, తర్వాత మళ్ళీ చూస్తే అదే ఉద్యానం అవుతుంది. నెమళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, విన్నారా? ఆ విధంగా స్వామి నేను నా కలం వెంట ఒక వెలుగుపాయ నడుస్తుంది. నేను అది చూసినప్పుడు అయ్యో ఎంత అందం అనిపిస్తుందంటే ఇది నేనే రాశానా అనిపిస్తుంది. కాబట్టి నేనేమన్నానంటే స్వామి వేలు పట్టుకొని నడుస్తున్నాను, కాకుంటే నడక నాకే మెరక. స్వామి కరుణ కురిపిస్తాడు, స్వామి కరుణ కురిపిస్తాడు, సామాన్యుణ్ణి అసామాన్యుణ్ణి చేస్తాడు.